నడవటం. సార్ గీతార్స్ నాకు గుండి సార్, నేను గీతార్స్ గుండి కాదు. ఈవెన్ దో సార్, ఈవెన్ దో అయ్యో సార్. కానీ గీతా ఆర్ట్స్ అంటే సరే అల్లు అరవింద్ గారు, అల్లు రామలింగయ్య గారు, అల్లు ఫ్యామిలీ వాటితో పాటు వన్ ఆఫ్ ద పిల్లర్‌గా బన్నీవాస్ కూడా ఉన్నారు. మీరు ఒప్పుకోకపోవటం అనేది మీ గొప్పతనం. కానీ బట్ మీ ఇనిషియేటివ్ ఏంటనేది మనకి అర్థమవుతూనే ఉంటుంది. ఐఎమ్ విత్ అరవింద్ గారు ఫ్రమ్ లాస్ట్ Yes, even though, 15 sir. ఇయర్స్ అండి. గ్రేట్ సార్, గ్రేట్ సార్. ఇట్స్ ఎ పిల్లర్ ఫర్ మీ ఇన్ ద లైఫ్. ఎస్ సార్, ఎస్ సార్, నైస్ సార్, వెరీ వెరీ గ్లాడ్ సార్. అసలు ఉదయ్ శ్రీనివాస్ బన్నీవాస్‌గా ఎలా మారిపోయారు సార్? అంటే ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడంతా వాసువేనండి. ఆర్యా షూటింగ్ అప్పుడు ఇద్దరు వాసులు ఉండేవాళ్ళు, వాసు వర్మ, నేను ఉండేవాళ్ళు. ఓకే. సో కన్ఫ్యూజ్ అవుతున్నారు అందరు వాసు అని పిలిచినప్పుడు. అప్పుడు దిల్ రాజు గారు పెట్టిన పేరు మాట అండి అది. ఓకే. నన్ను ఆయన బన్నీకి బాగా దగ్గరగా ఉంటాను కాబట్టి బన్నీవాస్ అని చెప్పి పిలవడం మొదలెట్టారు. ఇంకా అప్పటి నుంచి బన్నీవాస్ అయిపోయింది. ఓకే. అంటే మీకు పెట్టిన పేరు ఉదయ్ శ్రీనివాస్, ఇంట్లో వాళ్ళు కూడా ఉదయ్ అనో శ్రీనివాస్ అనో వాసు అనో ఏదో పిలుచుకుంటారు, వాసు అని పిలిచేవారు. పిలుచుకున్నారు. సడన్గా ఈ పేరు మారిపోయింది, ఇంకా ఏమన్నా అన్నారా ఇంట్లో? అప్పుడప్పుడు మా ఫాదర్ అనేవారు, అరే లేదురా అది చాలా మంచి, నేను దేవుడిది ఇది పెట్టుకున్నాను అంటే నేను చెప్పా, దేవుడే ఇది ఇచ్చాడులేండి వదిలేసిండు అన్నా. ఓకే, ఓకే. అంటే క్లారిటీగా చెప్పేసేవారు. క్లారిటీగా చెప్పేసేవారు. ఓకే, ఓకే. ఏంటి సార్ మీ కుటుంబ నేపథ్యం? నాన్నగారు నాన్నగారిది కొబ్బరికాయ వ్యాపారం అండి. పాలకొల్లో ఇంచుమించు నెంబర్ 1 నెంబర్ 2లో ఉండేవాళ్ళు. 19 ఇయర్స్ ఉన్నప్పుడు దేర్ ఇస్ ఎ ఫైనాన్షియల్ డాడీది నాన్నగారు జరిగింది వ్యాపారం వల్ల. అంటే ఆయన కొబ్బరికాయ తోటలు కౌలుకు తీసుకున్నప్పుడు కొంచెం గట్టి దెబ్బ తగిలింది. ఓకే. టిల్ దట్ వెరీ వెల్ ఆఫ్ ఫ్యామిలీ. గ్రేట్. అక్కడి నుంచి స్ట్రగుల్ స్టార్ట్ అయింది కొంచెం. ఓకే. బట్ లక్కీగా ఏంటంటే ఆ 1 ఇయర్లోనే మళ్ళీ ఇమీడియట్లీ నాకు బన్నీ గారి లైఫ్లోకి రావడం, అక్కడి నుంచి మళ్ళీ పికప్ అయిపోవడం జరిగిందండి. ఓకే. మీరు ఎంతమంది సార్ అన్నదమ్ములు ఫ్యామిలీ అట్లా? మేము ఒక సిస్టర్ అండ్ ఒక బ్రదర్ అండి. ఓకే. అంటే మీరు ఫస్ట్ సెకండ్? నేను మిడ్. చెల్లి, అన్నయ్య. ఓకే. అన్నయ్య మొన్న కరోనాలో ఎక్స్పైర్ అయ్యారు. మా ఇద్దరికి 2 ఇయర్స్ డిఫరెన్స్. సారీ అండి. బట్ అన్ఫార్చునేట్లీ మన కరోనాలో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ జోల్ట్ ఇన్ మై లైఫ్. అన్నయ్య అవటం అనేది అన్ఎక్స్పెక్టెడ్గా అయింది. ఓకే. సిస్టర్ సార్? సిస్టర్ వచ్చి 2 పిల్లలండి, దానికి హైదరాబాద్లోనే ఉంటుంది. ఓకే. తను కూడా ప్రింటింగ్ ప్రెస్ ఒకటి ఉంది. గ్రేట్. షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ అండి. రైట్. ఇప్పుడు సార్ ఇప్పుడు భార్య పిల్లలు ఇప్పుడు నా వైఫ్ నేమ్ వచ్చి కిరణ్మయి. ఓకే. షీఈస్ ఫ్రమ్ రాజమండ్రి దగ్గర కడిపలంక ఉంటుంది కదండి, ఆ ఏరియా అండి. గ్రేట్. వెరీ ఏమంటాం ఫ్యామిలీ ఉమెన్. ఓకే. ఒకటే చెప్పుద్ది, మీరు సంపాదించండి నేను ఖర్చు పెట్టుకుంటానని చెప్తుంది. అంత క్లారిటీ ఉంది. నైస్, నైస్. సో షీఈస్ గుడ్ అండి. 2 పిల్లలు. ఓకే. బాబు, పాప. గ్రేట్ అండి. అంటే మీరు సంపాదించుకోండి నేను ఖర్చు పెట్టుకుంటానంటే మీరు సంపాదించుకోవడానికి కొంచెం ఆ ఫ్లెక్సిబిలిటీ అయితే ఇస్తారా? బాగా. ఓకే. గ్రేట్. అసలు ఇన్ దట్ వే ఐఎమ్ వెరీ లక్కీ. ఓకే. యూఆర్ సో బిజీ పర్సన్. ఖచ్చితంగా మనకు ఆ టైంకి అన్నీ అందుతున్నాయా, టైంకి అన్నీ చూసుకుంటున్నారు లేదనేది వెరీ ఇంపార్టెంట్. అయ్యో లేదండి, ఆ విషయంలో చాలా అదృష్టవంతండి. గ్రేట్. అదృష్టవంతండి. ఏ రోజు కూడా ఎక్కడ కూడా నేను బిజీ ఉన్నా ఏమన్నా గవర్నమెంట్ డిస్టర్బ్ చేయదు. ఓకే. అలాగని ఏ టైంకి ఏది జరగాలి అన్నీ జరిగిపోతూ ఉంటాయి, ఇంక్లూడింగ్ మై పేరెంట్స్ కానీ. ఓకే. ఫ్యామిలీని అంతా చూసుకోవడం అంతా కూడా షీ విల్ టేక్ కేర్. గ్రేట్ సార్, యూఆర్ సో లక్కీ. ఇన్ దట్ వే ఐఎమ్ వెరీ లక్కీ. ఎస్ 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 సార్. అదే సార్, ఇప్పుడు లైఫ్ ఈజ్ నథింగ్ బట్ అండర్స్టాండింగ్. ఎందుకంటే ఎక్కువ మంది భార్యాభర్తలు కూడా అండర్స్టాండింగ్ తెలియకపోతే హ్యాపీగా ఉంటుంది లైఫ్. ఇప్పుడు మీ కష్టాన్ని ఆమె అర్థం చేసుకుంది, బాధ్యతలను ఆమె పడుతుంది. అది 14 ఇయర్స్ ప్లస్. ఈ 15 ఇయర్స్లో ఎప్పుడు కూడా మా పేరెంట్స్ దగ్గర మేము కూర్చోవాల్సిన అవసరం అయితే రాలేదు. గ్రేట్ సార్. అంటే ఈ విషయంలో కూడా బన్నీవాస్ గారు అందరికీ ఒక రకంగా అడ్మిరేషనే ఖచ్చితంగా.